గేదెలు, పశువులు, మేకలు కూడా ఈ టైగర్ అటాక్ కు గురి కావడం జరిగింది. చాలా భీతావహ వాతావరణం ఉన్నది. ఇది కాటన్ పిక్కింగ్ సీజన్. కాటన్ అంటే పత్తి ఏరే సీజన్ లో ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. గత సంవత్సరం కూడా జరిగింది, ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. అయితే ప్రాబ్లం ఏందనంటే ఒక సంవత్సరం నరలో వైల్డ్ ఎలిఫెంట్ ఏదైతే ఏనుగు దాడిలో 2 చనిపోయారు, పులి దాడిలో 3 చనిపోయారు. ఈ గత సంవత్సరంన్నర 2 ఏళ్లలో మనుషుల దాడిలో 2 పులులు చనిపోయాయి. అంటే మనుషులేమో పులులను చంపుతారు, పులులేమో మనుషులను చంపుతారు. ఈ కల్లోల పరిస్థితుల్లో ఫారెస్ట్ ఉన్నతాధికారులు, ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఈ డివిజన్ కు సంబంధించిన వాళ్ళు పూర్తిగా విఫలమైనరు. వీళ్ళు ఎంతసేపు వీళ్ళ అవినీతి, వీళ్ళ అక్రమ సంపాదన మీదనే వీళ్ళు దృష్టి పెడుతున్నారు తప్పించి ప్రజల మాన ప్రాణాల మీద వారికి చిత్తశుద్ధి లేదు అనేది పూర్తిగా అర్థమైంది. ఫారెస్ట్ అధికారులేమో మన కడంబలో ఉంది పులి అనే సమయాన అదే పులి సిర్పూర్ మండలం దుబ్బగూడలో ఒక వ్యక్తిని రౌత్ సురేష్ ను గాయపరుస్తుంది. అంటే వీళ్ళకి టైగర్ ట్రాకింగ్ వ్యవస్థ మీద అసలు కనీస అవగాహన లేదు. పక్కనే మహారాష్ట్రలో ఉంది. అవసరమైతే ట్రైనింగ్ తీసుకోండి మీరు. తాడోబా, తిప్పేశ్వర్లో గొప్పగా వారు టైగర్ ట్రాకింగ్ చేస్తారు. అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి. ఇంతకన్నా 100 పులులు ఉన్నాయి అక్కడ. అయినా ఇటువంటి సంఘటనలు వాళ్ళు అరికట్టడానికి ముందున్నారు. మీరు ఇంతసేపు ప్రజల దగ్గర డబ్బులు పిండాలి, లేకపోతే అడవి పంది కేసు వస్తే డబ్బులు వసూలు చేయాలి, డబ్బులు ఇవ్వడం వాళ్ళ మీద 3rd డిగ్రీ పెట్టాలి, 3rd డిగ్రీ కూడా పెట్టిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని రిమాండ్ చేయాలి. ఈ దీని మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. నేను ఇంతకుముందే నిన్న PCCF వైల్డ్ లైఫ్ ఏలు సింగ్ మేరు గారు మన ప్రాంతానికి రావడం జరిగింది. నేను స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో వారిని కలవలేకపోయినా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. చాలా పూర్తి సమాచారాన్ని వారికి ఇవ్వడం జరిగింది. ఇకనైనా మీరు ఈ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించండి. ఇవాళ పులి రోజుకు 30 నుంచి 40 కిలోమీటర్లు పోతుంది. ఒక రోజు అదే పులి ఇటుకల పాటలా కనిపిస్తుంది. నిన్న రాత్రి దరగపల్లిలో ఒక గేదెను చంపింది. ఇంకో మేకనేమో ఇక్కడ ఆశీర్వాద్ మండలం దానాపూర్. మరి 2 ఉన్నాయా 3 ఉన్నాయా పులులు అనేది కూడా మనకు పూర్తి స్థాయి సమాచారం లేదు. కాబట్టి ఆ డ్రోన్లతోటి గాలిస్తానమని చెప్పి ఏదో పులి వచ్చినప్పుడు డ్రామా చేయడం, తర్వాత ఈ విషయాలు మర్చిపోవడం, మళ్ళా ఈ ఎంతసేపు ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయాలి తప్పించి ఈ అటవీ సంరక్షణ మీద కానివ్వండి, అడవి జంతువుల సంరక్షణ మీద కానివ్వండి ఫారెస్ట్ అధికారులకు కనీస పట్టింపు లేదు. నేను PCF గారు చెప్పిన ఇటువంటి అవినీతి పరులైన అధికారులు ఉన్నంత కాలం ఈ ప్రాంతం బాగుపడదు. ఒకప్పుడు కాగజ్నగర్లో 1980లోనే ఒక IFS ఆఫీసర్ ఉండేవాళ్ళు, సబ్ DFO. మరి కాగజ్నగర్లో ఒక FDO లేడు. ఇవాళ కొత్తగా పోస్ట్ క్రియేట్ చేస్తే అదే ఆశీర్వాద్ లో FDO లేడు. IFS ఆఫీసర్లు అందరూ హైదరాబాద్ చుట్టుపక్కల 100 మంది ఉన్నారు. ఎవరు ఫీల్డ్ లోకి రావడానికి సిద్ధంగా లేరు. మాకు చెప్పేది అది PCF గారు. ఇక మీరు ఫారెస్ట్ అధికారులు ఫీల్డ్ లోకి రాకుండా హైదరాబాద్ చుట్టూ తిరిగితే పరిస్థితి ఇట్లనే చేయి దాటిపోతుంది. కాబట్టి పూర్తిగా అటవీ శాఖను ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అటవీ శాఖ మంత్రి గారిని కూడా మేము కోరేది అదే. అయితే ట్రాకింగ్ వ్యవస్థ పూర్తిగా ట్రాకర్లు ఉన్నారు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. ఎంతమంది జీతాలనంటే చాలా ఆ ట్రాకర్ల వ్యవస్థలో ఆ జీతాలు ఇవ్వడంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి. మొన్న మన ఈ కల్లేదారులు ఎవరైతే బీడీ లీఫ్ కాంట్రాక్టర్లు ఉంటారో, బీడీ లీఫ్ కాంట్రాక్టర్లు వాచర్లను పెట్టుకుంటారు, వాళ్ళకి జీతాలు ఇస్తారు. ఆ జీతాలన్నీ డైరెక్ట్ గా కల్లేదారులు, ఆ కాంట్రాక్టర్లు వాచర్లకి ఇవ్వాలి. వాళ్ళ ఆ చుట్టుపక్కల ఎవరినైతే అపాయింట్ చేసుకుంటారో వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఏమైందనంటే ఈ డబ్బులన్నీ DFO వసూలు చేసిండు. మొన్న కల్లేదారుల దగ్గర నుంచి మొత్తం DFO వసూలు చేసిండు. ఎవరి జీతాలు అంటే మీరు చూడండి. అంటే వాళ్ళ జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదు. వాళ్ళ డబ్బులు కూడా వీళ్ళే వసూలు చేసుకుంటారు. వీళ్ళే అవినీతి సొమ్ము చేసుకునే అక్రమ సంపాదనకు మరిగారు. ఇవాళ గన్నారం గ్రామం మన కాగజ్నగర్ మండలం మోర్లి లక్ష్మి ఒక సంవత్సరమైన ఆమె పెళ్లి చేసుకోవాలి. ఆమె చనిపోతే
మేము పెద్ద ఎత్తున మా నాయకులందరూ పోయి ఆ శవం తోటి అక్కడ రాస్తారోకో చేస్తే, అటవీ కార్యాలయం ముట్టడి చేస్తే 10 లక్షలు అది గవర్నమెంట్ ఇచ్చిన కాంపెన్సేషన్. ఇదివరకే 5 లక్షలు ఉండే, అది 10 లక్షలు కాంపెన్సేషన్ చేసినారు. ఆ వైల్డ్ లైఫ్ అటాక్ లో చనిపోయిన వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. 10 లక్షలు ఇచ్చారు. కానీ ఇంకా 10 లక్షలు ఇస్తాము, 5 ఎకరాల అసైన్ భూమి ఇస్తామని కూడా ఆ రోజు ఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు మాకు హామీ ఇచ్చారు. ఆ మాట కూడా కట్టుబడి ఉండాలి. వాళ్ళ మేము గన్నవరం గ్రామానికి పోయి ఆ బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శించను. తర్వాత ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళకు, గతంలో చనిపోయిన వాళ్ళకైతే 5 లక్షలు ఇచ్చారు. ఏనుగు దాడిలో చనిపోయిన వాళ్ళకి కానివ్వండి, పులి దాడిలో చనిపోయిన వాళ్ళకు గాని కేవలం 5 లక్షలే ఇచ్చారు. ఇది మొత్తం చింతలమానేపల్లి మండలంలో బూరేపల్లి గ్రామానికి చెందిన అల్లూరి శంకర్, పెంచకల్పేట మండలంలో కారు పోషణ, వీళ్ళిద్దరిని ఏనుగు చంపేది. ఒక్కటే మా ప్రధాన ఆరోపణ గాని, మా ఆలోచన గాని ఒకటే, అటవీ శాఖ అధికారులు పూర్తిగా ఈ పులి విషయంలో గాని, పులి దాడుల విషయంలో గాని, పులుల సంరక్షణ విషయంలో గాని, పులుల దాడుల నుంచి మనుషుల్ని రక్షించడంలో గాని పూర్తిగా విఫలం చెందారు. ఈ కరప్ట్ అండ్ ఇన్ఎఫిషియెంట్ ఆఫీసర్లు మనకు అక్కరకు రారు అనేది ప్రజల్లో పెద్దగా ఆలోచన వస్తున్నది. కాబట్టి ఇకనైనా మీరు రిపరేటివ్ మెకానిజమ్స్ కు అవకాశం ఇవ్వాలి. పులి కనిపిస్తే రైతులే సమాచారం ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు అక్కడికి వచ్చి చూడాలి. చూసి నిన్న రాత్రి తెరగపల్లిలో ఇక్కడ టైగర్ అటాక్ లో ఒక గేదె చనిపోయిందనంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, ఊళ్ళ సమావేశం పెట్టి వెళ్ళిపోయారు. కనీసం అక్కడ చనిపోయిన దగ్గర కూడా పోలేదు. ఎందుకంటే భయం, అక్కడ పోవాలంటే భయం. రాత్రి అయిపోయింది, అక్కడ పోతే మళ్ళా పులి మా మీద దాడి చేస్తుంది. మరి మనుషుల మీద దాడిని చేసి గాయపరిచి వాళ్ళని చంపుతా ఉంటే దాని మీద కనీస చర్యలు కూడా లేవు. ఇంకొకటి, కవ్వాల్ టైగర్ రిజర్వ్ మన మంచిర్యాల జిల్లాలో ఉంది, ఇటు తాడోబద్దిపేశ్వర్ ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్యలో కనెక్టివిటీ ఏర్పరిస్తే టైగర్ ఏదైతే మన పులి ఉందో ఇక్కడ నుంచి అక్కడ పోవాలి. మధ్యలో గోలేటి ఓపెన్ కాస్ట్ వరకు పోయి వాపసు వచ్చేస్తాను. ఎందుకంటే గోలేటిలో 3-4 ఓసీపీలు అడ్డం వస్తాయి. కనీసం ఆ దారి క్రియేట్ చేసే కవ్వాల్ టైగర్ రిజర్వ్ పెట్టినప్పటి నుంచి అక్కడ పులులే లేవు. అది కూడా మీ ఇన్ఎఫిషియన్సీకి ప్రతీక, మీ అసమర్థతకు ప్రతీక. కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో పులులు లేవు, ఇక్కడ టైగర్ కారిడార్ లో పులులు కనిపిస్తున్నాయి. అటు మనుషులను చంపుతున్నాయి, మనుషులేమో విసిగి వేసారి వాటిని చంపడానికి విషప్రయోగం చేయాల్సిన పరిస్థితి. రెండు విధాలుగా ఇది మనుషులకి, అటు పులులకి, ఈ అటవీ సంరక్షణకి పూర్తిగా విఘాతం కలిగిస్తుంది. కాబట్టి తప్పకుండా మా డిమాండ్ ఒకటే, ఈ అవినీతి పరులైన అటవీ శాఖ అధికారులను వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలి. 1, నిజాయితీ గల ఆఫీసర్లను అపాయింట్ చేయాలి. టైగర్ ట్రాకింగ్ వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేయాలి. మహారాష్ట్ర మాదిరిగా రేడియో కాలర్స్, వాటికి కాలర్లు పెడుతున్నారు. చాలా ప్రాంతాల్లో చాలా తక్కువ. ఇప్పుడు ఒకప్పుడు 2.5-3 లక్షల రూపాయలు ఉండేది రేడియో కాలర్. ఇవాళ మన ఇండియన్ ఈ సైంటిస్టులే తయారు చేశారు 25,000 రూపాయలు ఒక టైగర్ కు రేడియో కాలరింగ్ చేయాలంటే. మెడల ఒక కాలర్ పెట్టేస్తే ఆ టైగర్ ఎక్కడుందో తెలుస్తుంది. మనం అప్రమత్తంగా ఉండొచ్చు. ఆ టైగర్ ను కూడా కాపాడుకోవచ్చు, మనుషులను కూడా కాపాడుకోవచ్చు. ఆ వ్యవస్థ తయారు చేయండి. మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అటవీ సంరక్షణ పేరిట కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే ఎంతసేపు కందకాలు దౌతాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మీ అవసరాలు తీర్చుకోవడానికి, మీ అక్రమ సంపాదనకు వాడుకుంటున్నారు తప్పించి అటవీ సంరక్షణ మీద వీరికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు అనేది అవగతమైంది. తప్పకుండా ఈ విషయాలు రాబోయే 9వ తారీఖున జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కోసమని ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అది చర్చకు వస్తే సరే, లేకపోతే అసెంబ్లీని ఒకరోజు వాయిదా తీర్మానం ఇస్తాం మేము. ఆ రోజు అసెంబ్లీని వాయిదా వేసి ఈ సిర్పూర్ నియోజకవర్గం, ప్రత్యేకించి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా, ఉత్తర తెలంగాణతో పాటు నల్లమల అటవీ ప్రాంతంలో ఆ పులుల సంరక్షణ మీద, పులుల దాడి నుంచి ప్రజలను రక్షించే ఏర్పాటు, ఈ రెండు విషయాల మీద పూర్తిగా కూలంకుషంగా చర్చ జరగాలి. అవినీతి పరులైన అధికారులను కట్టడి చేయాలి, వారికి తగు శిక్షలు వేయాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఈ వ్యవస్థ బలోపేతం అయితే తప్పించి పీసీఎఫ్ వైల్డ్ లైఫ్ గారు ఒక పూట వచ్చి వాళ్ళు ఏదో పిక్నిక్ వచ్చినట్టు ఇటుకల పాడుకు వచ్చిపోయారు. ఇటుకల పాడులో ఉన్న వాళ్ళు ఉన్నప్పుడే దరగపల్లిలో ఇంకొక గేదె మీద దాడి చేసింది. అంటే వారికి టైగర్ ట్రాకింగ్ వ్యవస్థ ఎంత ఘనంగా ఉంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ కన్జర్వేటర్ ఇంకా డిఎఫ్ఓ ఎప్పుడైతే కడంబలో ఉంది అని కడంబ దగ్గర పోతే ఆ రౌత్ సురేష్ మీద దుబ్బగూడలో అటాక్ జరిగింది. అంటే వీళ్ళకు అసలు టైగర్ ట్రాకింగ్ సిస్టమే లేదు. రైతులు చేన్లలో ఏదన్నా చూస్తే వాళ్ళు ఫోన్లు చేస్తే దాన్ని బట్టి ఫారెస్ట్ ఆఫీసర్లు అక్కడ పోవడం, ఆ ఊర్లో ఏదో చిన్న సమావేశాలు పెట్టడం, టైంపాస్ చేసి రావడం, అంతే తప్పించి
ఈ ఇదమిత్తంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ట్రైగర్ ట్రాకింగ్ సిస్టమ్ కానివ్వండి, ఈ వ్యవస్థల లోపాలను కానీ సరిదిద్దే ఏర్పాటు చేయట్లేదు. ఇకనైనా మీరు చేసిన తప్పుల నుంచి నేర్చుకోండి. మీరు మీకు ఒకవేళ ఇవి చేత కాకపోతే మీరు తప్పుకోండి. కొత్తగా మంచి నిజాయితీ గల అధికారులను తీసుకురండి, వాళ్ళతో పని చేపించుకుంటాం. తప్పించి ఇటు ప్రజలు చనిపోతారు, అటు పులులు చనిపోతాయి. మొన్న గోంది దరిగాం కాడ 2 పులులు చనిపోయినాయి. ఏం చర్యలు తీసుకున్నారు? ఏం చర్యలు? ఏ అటవీ శాఖ అధికారులను ఏదో ఒకటి 2 వాళ్ళని ఏదో సస్పెండ్ చేసినామని చెప్తారు. అంత పెద్ద చింతలమానేపల్లిలోని బండేపల్లి బీట్ లో 500-600 చెట్లు, టేకు చెట్ల స్మగ్లింగ్ జరిగింది. ఎవరి మీద చర్యలు? ఏదో సెక్షన్ ఆఫీసర్ ను టెంపరీ సస్పెండ్ చేసినామని చెప్తారు. పూర్తిగా ఉన్నత స్థాయి అధికారుల కన్సర్న్లోనే ఇక్కడ టేకు దుంగల స్మగ్లింగ్ జరుగుతుంది. అదే ఒక నారేప చెట్టును మేము డబ్బులు కట్టి ఈ అయ్యప్ప స్వామి గుడి కోసం మేము ధ్వజస్తంభం తీసుకొస్తే దాన్ని తీసుకొచ్చి FDO ఆఫీసులో పెట్టి దాని పెనాల్టీ. అనవసరమైన విషయాల మీరు అత్యుత్సాహం చూపిస్తున్నారు తప్పించి మీరు ఎక్కడైతే పని చేయాలో అక్కడ పనిచేస్తలేరు. మీరు పూర్తిగా విఫలం చేయలేరు. కాబట్టి మీరు ఇంటికి పోండి, మంచి నిజాయితీ గల ఆఫీసర్లు మా దగ్గర పంపించండి. కనీసం మా ప్రాంతం బాగుపడుతుందని నేను సూచన చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.